మనం చాలాసార్లు ఇలా ప్రార్థన చేస్తాం, ప్రభువా నా బిడ్డను నువ్వు వాడుకో ప్రభువా, నువ్వే కదా బిడ్డని ఇచ్చావు, వాడుకోడు కదా దేవుడు ఇచ్చాడు. అయితే నీవు సిద్ధపరచకుండా దేవుడు ఎలా వాడుకుంటాడు? సిద్ధపరచబడిన బిడ్డేనా మీరు? సిద్ధం చేస్తున్నారా? అన్నిటికీ సిద్ధపరుస్తాం. స్కూల్కి సిద్ధపరుస్తాం, ఎగ్జామ్స్కి సిద్ధపరుస్తాం, వాడిని ఎక్కడికన్నా ఎక్స్కర్షన్కో లేదా ఎగ్జిబిషన్కి పంపించేటప్పుడు సిద్ధపరుస్తాం. మరి వాడిని సిద్ధపరుస్తున్నావా? లే బైబిల్ చదువురా, లే ప్రార్థన చేయి, లే నాలాగా జీవించు అని చెప్తున్నారా? సిద్ధపరచడం నీ బాధ్యత. గొప్ప ఆలోచనలు బిడ్డల గురించి ఉండాలి, చదివించాలి. ఎవరు చదివించని ఉన్నతమైన విద్య చదివించండి. కానీ అదే సమయంలో కీలకం ఏంటో తెలుసా? వాడి హృదయంలో వాడి జీవితం దేవుని కేంద్రంగా సాగాలి. బల్ల చుట్టూ ఒలివ, ఆ బల్ల నుండి దాటి వెళ్ళకూడదు వాడు. ఆ బల్లే దేవుని సహవాసం. సిద్ధపరుస్తున్నారా?